ప్రకాశం జిల్లాలో విద్యార్థుల బస్కు ప్రమాదం జరిగింది. 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉలవపాడు మండలం కరేడు జడ్పీ హైస్కూల్కు చెందిన 70 మంది విద్యార్థులు కర్నూలు జిల్లా టూర్కు వెళ్లి తిరిగి వస్తుండగా పెద్ద అలవలపాడు దగ్గర బస్ రైలింగ్ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో విద్యార్థుల బస్కు ప్రమాదం జరిగింది. 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉలవపాడు మండలం కరేడు జడ్పీ హైస్కూల్కు చెందిన 70 మంది విద్యార్థులు కర్నూలు జిల్లా టూర్కు వెళ్లి తిరిగి వస్తుండగా పెద్ద అలవలపాడు దగ్గర బస్ రైలింగ్ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కనిగిరి సిఐ సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు, ఈ ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు, నిజమా? విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అవును, మా డ్రైవర్ యాక్చువల్గా డంకన్ స్టేట్ లో ఉన్నారు. ఈ ప్రజెంట్ వీళ్ళు టూర్ ఎక్స్టెన్షన్ నిమిత్తము ఈ మహానంది యాగంటి బెలూన్ చూసుకొని నైట్ 9 గంటలకు రిటర్న్ బయలుదేరారు. వీళ్ళు వచ్చి ఉలవపాడు మండలం కారేడు జడ్పీ హై స్కూల్ నుంచి వెళ్తూ ఉన్నారు. మధ్యలో ఈ కనిగిరి దాటిన తర్వాత పెదాలవాలపాడు బ్రిడ్జి దగ్గర డ్రైవర్ డంకన్ స్టేట్ లో ఉండి సుమారు 2 గంటల 40 నిమిషాలప్పుడు ఈ బస్సు బ్రిడ్జి నుంచి కింద పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 6th నుంచి 9వ తరగతి వరకు 9th క్లాస్ వరకు పిల్లలు ఉన్నారు. ఇందులో యాక్చువల్ గా చాలా సేవ్ అయినట్టు, చాలా హెల్ప్ చేశారు, సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకరు మాత్రం సివియర్ ఇంజరీస్, 9th క్లాస్ బాబు శ్రీకాంత్ అనే అప్పటికి సివియర్ ఇంజరీస్ ఉన్నాయి. మిగిలిన కూడా స్మాల్ ఇంజరీస్ తో బయటపడడం జరిగింది. అందరూ కూడా ప్రాణానికి ఇబ్బంది లేదు. వీళ్ళందరూ కూడా ఓన్లీ కేవలం డ్రైవర్లు నిర్లక్ష్యము డంకన్ స్టేట్ వల్ల జరిగిందనేది క్లారిటీ మనకు కనబడుతుంది. ఓకే, ఈ బస్సు ఆ స్కూల్ కు సంబంధించిన వాళ్ళదా అండి? అంటే జడ్పీ హై స్కూల్ కాబట్టి ప్రైవేట్ బస్సు, అది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. వీళ్ళు టూర్ కోసం పెట్టుకున్నారు అన్నమాట బస్సు, మహానందికి వెళ్ళేదని. దాంతో పాటు స్టూడెంట్స్ తో పాటు టీచర్స్ కూడా ఆ టైంలో ఎవరైనా ఉన్నారా అండి? ఉన్నారు, 3 టీచర్స్ ఉన్నారు. వాళ్ళు బుక్ కూడా ఉన్నారు. అందరూ 78 మెంబర్స్ చిన్న చిల్డ్రన్ ఉన్నారు అన్నమాట. బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. 6th to 9th క్లాస్ వరకు. ఇప్పుడు పేరెంట్స్ కి సమాచారం అందించారండి? వాళ్ళందరూ అక్కడికి అందించాము. అందరు కూడా మాకు అందరినీ బాగుండి అందరూ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి అందరినీ ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళు మాత్రం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా చూస్తున్నాము. ఓన్లీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల, అతను మందు తాగి నడిపిన వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని క్లారిటీ. డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తుందండి? లేదు, అతను కూడా ఇంజరీస్ ఉన్నాయి, అతను కూడా ట్రీట్మెంట్ లో ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ప్రకాశం జిల్లాలో విద్యార్థుల బస్కు ప్రమాదం జరిగింది. 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఉలవపాడు మండలం కరేడు జడ్పీ హై స్కూల్కు చెందిన 70 మంది విద్యార్థులు కర్నూలు జిల్లా టూర్కు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా పెద్ద అలవలపాడు దగ్గర బస్ రైలింగ్ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. 3 టీచర్స్ కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి, అక్కడ చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేయడమే కారణం అని కూడా తెలుస్తోంది. ఇది ఒక టూరిజం బస్ అని కూడా మనకు తెలుస్తుంది.
అయితే మద్యం మత్తులో ఉన్నాడు బస్ డ్రైవర్ అని నిర్ధారించారు పోలీసులు. గాయపడిన విద్యార్థులకు కనిగిరి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. శ్రీకాంత్ అనే విద్యార్థికి 9th క్లాస్ స్టూడెంట్కి బాగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఆ అబ్బాయిని వేరే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. పేరెంట్స్ అంతా కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది.